నీకు కష్టంగా అనిపించింది. ఈ కష్టం కూడా ఎంతో మంచిది రమా. ఎందుకంటే ఎంతో మందికి అసలు కష్టమే అనిపించదు, వాళ్ళకసలు బాధే అనిపించదు. ఈ కష్టమే రమా మనం బతుకున్నామనడానికి గుర్తు. ఈరోజు నువ్వు పడుతున్న ఈ కష్టం అది రేపు వ్యతిరేకతగా మారుతుంది. ఇక ఈ వ్యతిరేకతే మున్ముందు ఎన్నింటినో మార్చేస్తుంది రమా. రమా, ఇది ఎవరు చేసిన కుట్ర అంటే వాళ్ళు మనల్ని అసలేది చదువుకోనివ్వరు, అలాగే ఏమీ నేర్చుకోనివ్వాలనుకోవటం లేదు రమా. అందుకనే వాళ్లంతా జాతి అనే పెద్ద పెద్ద గోడల్ని నిర్మించి పెట్టారు. ఎందుకంటే మనం అసలేది చదువుకోకూడదని, మనం అసలు మనుషులమన్న విషయం బోధపడకూడదని. అప్పుడు వీళ్లంతా మనల్ని వాళ్ల సైగల మీద ఆడించే జంతువుల్లా మార్చివేయడానికి. కాని రమా, వీళ్లు ఏర్పాటు చేసిన వలను మనం తెంచుకోవాల్సి ఉంటుంది. దాంతో మనకు మనుషులమవడానికి హక్కు కూడా లభిస్తుంది. అలాగే మన సంఘం మొత్తం కూడా వీళ్ల పిడికిట్లోంచి విముక్తిని పొందుతుంది. మనకు స్వాతంత్ర్యం కావాలి, వీళ్ల అన్యాయాల నుంచి, వీళ్ల దౌర్జన్యాల నుంచి. ఇక ఈ స్వాతంత్ర్యాన్ని మనం తప్పకుండా పొంది తీరుతాం. నువ్వు నన్ను నమ్ము. నమ్మకం ఉంది, కానీ మీరు చెప్పిన మాటలేమీ అర్థం కాలేదు. మెల్లమెల్లగా మొత్తం అర్థమైపోతుందిలే. ప్రస్తుతానికి కేవలం ఇదే గుర్తుపెట్టుకో చాలు. నువ్వు ప్రపంచానికి ఏమైనా కావచ్చు, కానీ నువ్వు నా మనసు ప్రపంచానికి మహారాణివి. అలాగే ఎప్పటికీ ఉంటావు కూడా. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ అందరికీ ఏమనిపిస్తుందో మీకు తెలుసా? మీరు కేవలం ఉపన్యాసాలు ఇస్తారని, నచ్చ చెప్తారని. అయితే నాకేమనిపిస్తుందో తెలుసా? మీరు అప్పుడప్పుడు ప్రేమ గురించి కూడా మాట్లాడతారు. అవునా? నీకు కూడా అలా అనిపిస్తోందా? మీరిలా మాట్లాడినప్పుడు నాకేమనిపిస్తుందంటే, నేను మీ భుజం మీద తల పెట్టుకుని మీ మాటలు వింటూ ఉండాలని. ఏమైంది? ఏం లేదు. మీ మనసులో మహారాణి నేనైతే, మరి నా మనసులో మహారాజు మీరు. నువ్వు నమ్మితే అవుతాను. అదేవిధంగా ఇది కూడా నమ్ము. నీ జాతి ఎవ్వరికంటే చిన్నది కాదు అంటే కాదు అని. కావాలంటే ప్రపంచం ఏమైనా అనుకోని. ఇదెలా జరిగింది? ఇదెలా జరిగింది? ఓ జీజాబాయ్, లక్ష్మి త్వరగా తీసుకురండి. రారా, మంచం ఇక్కడవే. బయటికి రా బాబు. కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి జాగ్రత్తగా. ఆనంద్, ఆనంద్కి ఏమైందో చూడండి బాబు. ఆనంద్ అన్నయ్య, ఆనంద్కి ఏమైంది? ఆనంద్ అన్నయ్య. ఆనంద్, ఏమైంది? ఈయనకి డాక్టర్కి చూపించాను, కొన్ని మందులు ఇచ్చాడు, అవి నేను తీసుకొచ్చాను. ఇదిగో. డాక్టర్ గారు ఏమన్నారంటే నయం అవటానికి కొన్ని రోజులు పడుతుందన్నారు. అంతవరకు ఇతను విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఇది ఎలా జరిగింది గురువుగారు? గొంతులో నీళ్లు నిండిపోయి ఉన్నాయి. నాకు తెలియలేదు, కింద పడ్డాను. చూసుకుని రావచ్చు కదా ఆనంద్. ఎన్ని దెబ్బలు తగిలాయో చూడు. నేను బయలుదేరుతాను, నాకు కొంచెం పనుంది.
అన్నయ్యని లోపలికి తీసుకుని వెళ్దాం. లోపలికి పద. అలా ఎలా పడిపోయాడు? మొత్తం కుటుంబమే తప్పుదారిలో వెళ్తుంది. ఈరోజు ఆనంద్ మాత్రమే గొంతులో పడిపోయాడు. రేపు మొత్తం ఇల్లే పడిపోతుంది. లేదు, పడిపోదు. రామ్జీ సక్పాల్ బతుకున్నంత వరకు అంతవరకు ఇంట్లో ప్రతి గోడను గట్టిగా పట్టుకుంటాను. అన్నా, ముందు కొడుకుని పట్టుకో, ఆ తర్వాత గోడల్ని పట్టుకో. వెళ్ళి చూడు, కాళ్ళు చేతులు ఎరగొట్టించుకున్నాడు. భీమ్కేమైంది? అరే, భీమ్ ఒక్కడే మీ కొడుకా? ఆనంద్, ఆనంద్, ఏంటి? ఏమైంది? ఏమైంది బాబు? ఎలా జరిగింది చెప్పరా? కంగారు పడాల్సింది ఏమీ లేదు. నాకు కొన్ని రోజుల్లోనే నయమవుతుంది. కానీ బాబు, ఇదంతా ఎలా జరిగింది? కెరిష్కర్ గురువు గారే ఇవన్నీ తీసుకొచ్చారు. ఆయన ఏం చెప్పారంటే నీటితో గుంతలు నిండిపోయాయంట, అందులోనే పడ్డారంట. అన్నయ్య, ఆయనే ఆనంద్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ ఏమన్నారంటే కంగారు పడాల్సిందేమీ లేదు, కొంచెం విశ్రాంతి తీసుకుంటే నయమైపోతుందని. పాపం తను ఎలా విశ్రాంతి తీసుకుంటాడు? అయినా ఎప్పుడు తీసుకుంటాడు? మహా అయితే ఇంట్లో సంపాదించేది ఇద్దరు. అవన్నీ మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. అవునా? అయితే నువ్వే మాకు చెప్పు మరి, ఎప్పుడు సరైన సమయము? మీ తండ్రి ఇంకా మీ అన్నయ్య సంపాదించి చచ్చిపోతారు. అప్పుడు నీ చేతకాంతన్నం గురించి మాట్లాడడం సరైన సమయం అవుతుందా? అందరూ బయటికి వెళ్ళండి. అసలు విషయం గురించి మాట్లాడడం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదా? కేవలం పనికి మాలిన విషయాలే మాట్లాడుకుంటారా? అందరినీ బయటికి వెళ్ళమని చెప్పానా? వెళ్ళండి. బాబు భీమ్, నేను ఆనంద్తో కొంచెం మాట్లాడాలి. వెళ్ళు. అలాగే నాన్న, పదండి. బాబు ఆనంద్, ఏమైంది? ఎలా జరిగింది? నాన్న, అది నీళ్లు నిజంగానే గొంతులో ఎక్కువగా ఉన్నాయి. లాగి పెట్టి ఒక్కడిచ్చాననుకో, నాన్నని మూర్ఖుణ్ణి చేయడం మానే. నిజం చెప్పు, ఏమైంది? ఎలా జరిగింది? కొందరు వ్యక్తులొచ్చారు నాన్న, నన్ను చుట్టుముట్టి కొట్టడం మొదలుపెట్టారు. నాకు తెలిసి ఏమనిపిస్తుందంటే వాళ్ళు జోషి మనుషులని. ఈ విషయం నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. అలాగే మీరు కూడా చెప్పకండి, లేదంటే అందరూ భీమ్ని దోషిగా భావిస్తారు. వాళ్ళకు తెలియదు నాన్న, నా దృష్టిలో, అలాగే నాలాంటి ఎంతోమంది దృష్టిలో భీమ్ సేనాపతి అని. ఇక యుద్ధంలో గెలవడం కోసం సైన్యం గాయాల పాలవుతుంది, వీరమరణం పొందుతారు. కానీ సేనాపతి సురక్షితంగా ఉండాల్సి ఉంటుంది నాన్న. నాకు అర్థమైంది నాన్న. ఆనందన్నయ్య, నా పోరాటంలో ప్రతి ఒక్కరూ సేనాధిపతులే, సైనికులెవ్వరూ లేరు. ఎవరు గాయాల పాలు కాకూడదు. ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని కలిసే భరించాల్సి ఉంటుంది, కలిసే సహించాల్సి ఉంటుంది, కలిసే పోరాడాలి, అలాగే కలిసే గెలవాలి కూడా. నీకెంత ధైర్యం ఉండాలి చిన్న జాతివాడి వయ్యుండి సంస్కృతం చదవటానికి? ఒకవేళ ఇది కాలేజ్ కాకుంటే సీసం కరిగించి నీ చెవుల్లో పోయించేవాణ్ణి. నా దృష్టిలో, అలాగే నాలాంటి ఎంతోమంది దృష్టిలో భీమ్ సేనాపతి అని. ఇక యుద్ధంలో గెలవడం కోసం సైన్యం గాయాల పాలవుతుంది, వీరమరణం పొందుతారు. కానీ సేనాపతి సురక్షితంగా ఉండాల్సి ఉంటుంది నాన్న.
అయ్యో, ఇంకా మీరు పడుకోలేదా? తల పట్టమంటారా? వద్దు, నేను బానే ఉన్నాను. నువ్వు వెళ్ళి నిద్రపో. నాకైతే మీరు బాగున్నట్టు అనిపించడం లేదు. ఏమైంది? ఏం కాలేదు, నువ్వు వెళ్ళి నిద్రపోవచ్చు కదా. ఎందుకు కోపడుతున్నారు? వెళ్తున్నాను. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. అంటే కనీసం ఇప్పుడు నేనేమీ ఆలోచించకూడదా? నువ్వు ఇక్కడెందుకు నిలబడ్డావు? వెళ్ళి పడుకోవచ్చు కదా. రమా, ఏమైంది? ఏమైందమ్మా? ఇంట్లో ప్రతిదానికి కూడా ఆయనే దోషవుతున్నారు. ఇక నేను ఇంట్లో ఎవరిని ఆపలేను కూడా. కానీ నేను ఆయన సమస్యని పంచుకోవాలనుకుంటున్నాను. మరేమో తను కోప్పడి పంపించేస్తున్నారు. భీమ్ కోపడ్డా? చూడు తల్లి, ఆడదానికి మగాడికి మధ్య తేడా ఉంటుంది. భార్య తన సమస్యల్ని తన భర్తతో వెంటనే పంచుకోవాలనుకుంటుంది. కానీ మగాడు తన సమస్యల్ని తన భార్య దగ్గర దాచాలనుకుంటాడు. అయితే నేనేం చేస్తే మంచిది? నువ్వు చప్పుడు కాకుండా దొంగచాటుగా నువ్వు నీ భర్త సమస్యల మధ్యలోకి చొరబడ్డం మంచిది. భర్త ఎందుకు బాధపడుతున్నాడో అది అర్థం చేసుకోవడం మంచిది. అయినా ఒకవేళ తనకు ఇష్టం లేకపోయినా అయినా తన సమస్యలకు పరిష్కారం వెతకడంలో తనకు సహాయం చేయడం మంచిది. కానీ ఎలా? అది చాలా తేలిక. భర్త ఏం చెప్తాడో దాని మీద దృష్టి పెట్టడం కంటే ఎక్కువ తను చిన్న చిన్న పనులు ఎలా చేస్తున్నాడో దాన్ని పరిశీలించి చూడు, మొత్తం తెలిసిపోతుంది. ఏమైంది? ఏం లేదు. ఇక పడుకో, రాత్రి బాగా పొద్దుపోయింది. వెళ్ళు. రమా, మీ భార్యకే చెప్పలేనంతగా అంతగా కూడా భరించకండి. చదువురాందాన్ని, మీలాగా తెలివైన దాన్ని కాదు. కానీ నేను మీ భార్యనే కదా. నన్ను మీ మనసులో రాణి అంటారు కదా. ఆ రాణికే చెప్పరా రాజుకేం జరుగుతుందో? రమా, నేనేం ఆలోచించాను అంటే, ఎందుకంతగా ఆలోచిస్తారు? ఉండండి.
ఎలా జరిగింది ఇది? బయట నిలబడి మీరు చెప్పింది విని సంస్కృతం నేర్చుకుంటున్నాను. నీకెంత ధైర్యం ఉండాలి ఒక చిన్న జాతి వాడి వయ్యుండి సంస్కృతం చదవటానికి? సంస్కృతం చదువుతావా? నేను మీకు చెప్పింది ఒకటి వింటారా? ఏంటది? ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సంస్కృతం చదవండి. అది ఆ గురువు గారి దగ్గరే. ఎలాగో మీకంటే బాగా ఎవరు ఆలోచించగలరు? ఆలోచించక తప్పదు రమా. నాన్నా, ఏమైంది? అది అందరూ నిద్రపోయారు కదా, అందుకే నీతో ఒకటి చెప్పడానికి వచ్చాను. చెప్పండి నాన్న. అదేమిటంటే ఆనంద్ గాయపడడం వల్ల నువ్వు నీ దృష్టిని మాత్రం చదువు మీద నుంచి తప్పించొద్దు. పని కోసం వెతకడానికి వెళ్ళొద్దు. ఈ దెబ్బలు, ఈ బాధలు, ఈ మందులు ఇవి వచ్చి పోతూనే ఉంటాయి. కానీ నీ చదువు మాత్రం ఆగిపోవడానికి వీల్లేదు. కేవలం ఇదే చెప్పడం కోసం వచ్చాను. ఇక పడుకో. నేను నిన్ను చదువుకోవడానికి పొద్దున్నే 4 గంటలకు లేపుతాను. మీ నాన్న కంటే మంచి నాన్నను నేను ఇంతవరకు చూడలేదు. అవును రమా, మా నాన్న లాంటి నాన్న ఎవరి దగ్గరైతే ఉంటాడో వాళ్లకు చదువులో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది కలగదు. నువ్వు ఇక్కడ దూరంగా వెళ్ళు. నేను ఇప్పుడే స్నానం చేశాను. నీ నీడ పడిందంటే మళ్ళీ స్నానం చేయాల్సి ఉంటుంది. ఆందోళన పడకండి గురువుగారు. నా నీడ మీ మీద పడకుండా ఉండటం కోసం నేను ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటాను. ఇంతకీ నువ్వు ఇక్కడేం చేయడానికి వచ్చావు?